Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఇప్పుడు ప్లేన్ సర్ఫేసెస్ ఒక సర్ఫేస్ కి ఒక రిఫరెన్స్ ప్లేన్ కి యాంగిల్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటిదాకా పాత వీడియో చూసింది ఏంటంటే టాపిక్స్ లో ప్లేన్ సర్ఫేస్ ఒక ప్లేన్ కి ప్యారల్ గా ఉంటే ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు ఒక ప్లేన్ తో ఇంక్లైన్ చేస్తుంటే ఎలా ఉందో చూద్దాం. హోప్ ఇవన్నీ మీకు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు టాపిక్ లో వెళ్దాం. ఒక ట్రయాంగులర్ లామినా ఒకటి తీసుకుందాం. 50 mm ఎడ్జెస్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఇన్ హెచ్పి అండ్ అంటే ఈ విధంగా ఉందా, ఒక ఎడ్జి హెచ్పిలో ఉందట అండ్ సర్ఫేస్ 45 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఈ విధంగా అంటే ఇక్కడ కనుక మనం ఇలా తీసుకుంటే, ఇలా చూస్తే ఇటు సైడు మనకి ఇక్కడ పాయింట్ ఒక పాయింట్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ ఎడ్జి, ఇక్కడ ఎడ్జ్ ఉంది హారిజాంటల్ ప్లేన్ లో, ఇది సర్ఫేస్ యాంగిల్. సర్ఫేస్ యాంగిల్ అని ఇలా చెప్తామంటే ఒక ప్లేన్ మనకి లైన్ లా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో. ఈ లైన్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో అదే మనకి ఫ్రంట్ వ్యూలో సర్ఫేస్ యాంగిల్ గా అవుతుంది అనమాట. సో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎక్కడ ఫస్ట్ పాయింట్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ హెచ్పిలో ఉందన్నాడు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లేన్ హెచ్పిలో ఉండాలి, హెచ్పిలో డ్రా చేయాలి ఫస్ట్. రెండోది సర్ఫేస్ మేకింగ్ యాంగిల్ విత్ హెచ్పితో కొంత యాంగిల్ చేస్తుంది అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెచ్పికి ప్యారల్ గా తీసుకోవాలి, లేదా హెచ్పిలోనే తీసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జి హెచ్పిలో రెస్టింగ్ అన్న ఇచ్చారు కాబట్టి ఉంది, కాబట్టి ప్లేన్ ఇక కంపల్సరీగా హెచ్పిలోనే తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, ట్రయాంగిల్ కదా, ఎలా డ్రా చేయాలి అంటే మనకి ఎలా, ఈ లైన్ ఏసీ పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం. పర్పెండిక్యులర్ గా తీసుకోవాలా, ప్యారల్ గా తీసుకోవాలా అని అంటే, ఇక్కడ పర్పెండిక్యులర్ గా గనక ఒక లైన్ గనక తీసుకుంటే ఏం జరుగుతుందనంటే మనకి ఫ్రంట్ వ్యూలో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఏసీ అనేది ఒక సైడ్ ఎడ్జ్ వస్తుంది. ఈ ఎడ్జ్ వచ్చినప్పుడు రెండో సైడ్ బి ఉంది. రెండో సైడ్ బి అంటే కార్నర్. మనం కనుక ఇటు సైడ్ లిఫ్ట్ చేస్తే, పైకి కనుక లిఫ్ట్ చేస్తే బి అనేది కార్నర్ పైకి వస్తుంది. ఏసీ అనే ఎడ్జి హారిజాంటల్ ప్లేన్ లో ఉంటుంది. ఓకే, సో అందువల్ల మనకు ఒక ఎడ్జి హారిజాంటల్ ప్లేన్ లో కావాలి అని అంటే ఎడ్జిని పర్పెండిక్యులర్ గా ఉండేలాగా ఫస్ట్ డ్రా చేసేటప్పుడే ట్రయాంగిల్ ని డ్రా చేయాలి. సో ఈ విధంగా ఏసీ కనుక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే సరిపోతుంది, మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ అంటే మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది, హెచ్పితో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఆ యాంగిల్ 45 degrees కాబట్టి ఏం చేద్దామంటే ఈ లైన్ ని ఏ డాష్ బి డాష్ ఈ లైన్ ని 45 degrees లో డ్రా చేద్దాం. ఈ డ్రా చేసేటప్పుడు బిని పైకి ఇలా లిఫ్ట్ చేయొచ్చు, లేదా ఏసీని పైకి ఇలా లిఫ్ట్ చేయొచ్చు. ఈ ఏసీని కనుక పైకి ఇలా లిఫ్ట్ చేస్తే ఇక్కడ కార్నర్ ఉంది, ఒకే పాయింట్ ఉంది కాబట్టి కార్నర్ హెచ్పిలో వస్తుంది. ఒకవేళ బిని కనుక ఇలా పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, సర్ఫేస్ యాంగిల్ వస్తుంది. ఏసీ అనే ఎడ్జ్ కాబట్టి ఈ ఎడ్జ్ హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది, మనకు కావాల్సింది అదే. కాబట్టి బిని పైకి లిఫ్ట్ చేయడం కావాలి ఇక్కడ. సో ఇప్పుడు 45 degrees లో ఒక లైన్ డ్రా చేస్తాం. దీని మీద సేమ్ ఈ లెంగ్త్ ఎంతైతే ఉందో అదే లెంగ్త్ మార్చేద్దాం. అంటే ఫ్రంట్ వ్యూలో మనకి మార్పు ఏమి ఉండదు, సేమ్ ఫ్రంట్ వ్యూ, కొంచెం పొజిషన్ మారుతుంది అంతే. సో ఈ యాంగిల్లో డ్రా చేశాక ఫ్రంట్ వ్యూ పొజిషన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రొజెక్టర్స్ ని డ్రా చేస్తున్నాం అని పాయింట్స్ నుంచి. ప్రొజెక్ట్ ఏ అంటే ఏ డాష్ టాప్ వ్యూ ప్రొజెక్టర్, ఇదే ప్రొజెక్టర్ మీద ఉంటుంది. బి డాష్ ప్రొజెక్టర్ మీద బి ఉంటుంది కాబట్టి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనం ఇలా ప్లేన్ ని పైకి ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు ప్లేన్ మన చేతిలో ఉంది అనుకుందాం. వర్టికల్ ప్లేన్ నుంచి ఈ ప్లేన్ ఇదే డిస్టెన్స్ లో ఉంటుంది, కానీ ముందుకి వెనక్కి జరపం. వర్టికల్ ప్లేన్ కి దగ్గరికి తీసుకెళ్ళాం, దూరంగా తీసుకెళ్ళాం, ఇదే డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ కూడా ఏబిసి, ఈ పాయింట్స్ అన్ని కూడా ఇదే డిస్టెన్స్ లో ఉంటాయి. అంటే ఈ ఏ నుంచి కనుక మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే
ఏ అనేది ఇదే డిస్టెన్స్ లో ఉంటుంది, కానీ ఈ డిస్టెన్స్ లో ఎంతకంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండదు. కాబట్టి ఏ అనే పాయింట్ ఈ హారిజాంటల్ లైన్ మీద ఉంటుంది, రెండోది ఈ ప్రొజెక్టర్ ఏ డాష్ నుంచి డ్రా చేసిన ప్రొజెక్టర్ మీద ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింటే ఏ అవుతుంది. అలాగే బి నుంచి ఒక హారిజాంటల్ లైన్, సి నుంచి ఒక హారిజాంటల్ లైన్, అలాగే వీటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏబిసి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. ఏబిసి అంతే, మనకు కావాల్సిన ఫైనల్ ప్రొజెక్షన్ వచ్చింది. అంటే ఒక సర్ఫేస్ విపితో గనక హెచ్పితో యాంగిల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రంట్ వ్యూలో లైన్ లా కనిపిస్తుంది, సర్ఫేస్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది, టాప్ వ్యూ ఈ విధంగా డ్రా చేద్దాం. సో ఇది ఫైనల్ ప్రొజెక్షన్స్ అన్నమాట ఈ పర్టికులర్ ట్రయాంగిల్ కి. ఓకే, నెక్స్ట్ ట్రయాంగులర్ లామినా సైజ్ ఇచ్చారు. రెస్టింగ్ ఆన్ ఇట్స్ కార్నర్, ఈసారి కార్నర్ అంతా హెచ్పిలో ఉంది. సర్ఫేస్ 45 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ అంటే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఏ పాయింట్ ఉండాలి, ఈ పాయింట్ హెచ్పిలో ఉండాలి, ఇది పైకి లిఫ్ట్ అవ్వాలి. చూద్దాం. అంటే ఇలా చేస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్ అంటే ఇక్కడ కార్నర్ హెచ్పిలో ఉంది, సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది, కావాల్సిన పొజిషన్ ఇది మనకి. సో ప్లేన్ ఇలా ఉంటుంది అనమాట. దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ముందు ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఎలా, కార్నర్ ఒక సైడ్కి రావాలి మనకి. ఇందాక ఎప్పుడైతే ఎడ్జి హెచ్పి హారిజాంటల్ ప్లేన్ లో ఉండాలి అన్నప్పుడు పర్పెండిక్యులర్ గా తీసుకున్నామో, ఇక్కడ ఏం చేయాలంటే ఒక మనకి ఇచ్చిన పాలిగాన్ ఏదైనా కావచ్చు, ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి ఇంకా స్క్వేర్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం కన్స్ట్రక్ట్ చేశాక పాలిగాన్ ఇక్కడ ట్రయాంగిల్ ఒక సైడ్ ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మనకి కార్నర్ రావాలి. సో ఈ విధంగా డ్రా చేస్తాం. అంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక కార్నర్ వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ కావాలన్నా కూడా ఇక్కడ మనం ఈ రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా లైన్ ఎడ్జ్ తీసుకోవాలి. ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఎడ్జ్ కనుక తీసుకుంటేనే మనకి రైట్ సైడ్ కార్నర్ వస్తుంది. ఓకే, సో మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది రెస్టింగ్ ఆన్ హెచ్పి కాబట్టి దీని ఫ్రంట్ వ్యూ అంటే ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ లోనే తీసుకోవాలి. ముందు ఈ సింపుల్ పొజిషన్ లో ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. మనకి ఆల్రెడీ చూసాం, ఒకవేళ తెలియకపోతే పాత వీడియోలో చూడండి, అందులో క్లియర్ గా ఈ టాపిక్ డిస్కస్ చేసాం. సో ఫ్రంట్ వ్యూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఏసి అంటే బిని పైకి లిఫ్ట్ చేయాలా, ఏ డాష్ సి డాష్ ఈ పాయింట్ పైకి లిఫ్ట్ చేయాలా ఇలాగా అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ కార్నర్ కాబట్టి బి హెచ్పిలో ఉండాలి, అంటే ఏసీని పైకి లిఫ్ట్ చేద్దాం. ఏసీని అంటే ఈ విధంగా డ్రా చేస్తే యాంగిల్ మనం సరిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ బి అనేది హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది. సో 45 degrees లో ఒక లైన్ డ్రా చేసాం. దీని లెంగ్త్ ఎంతైతే ఉందో అదే లెంగ్త్ దీని మీద మార్చేసి పాయింట్స్ మార్చేసాం. ఇప్పుడు ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. అలాగే ఈ పాయింట్స్ నుంచి అంటే ప్రీవియస్ పాయింట్ పొజిషన్, దీన్ని ఏమంటే ఫస్ట్ పొజిషన్ లో ఇలా తీసుకున్నాం, ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ కి ఇలా వచ్చాం. కాబట్టి ఫస్ట్ పొజిషన్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇలా కరస్పాండింగ్ పాయింట్స్ ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్చేసి ఇక్కడ ఏ డాష్, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ అవుతుంది. అలాగే బిసి వచ్చిన తర్వాత వీటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. అవి మనకు కావాల్సిన టాప్ వ్యూ అవుతుంది. సో ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అనమాట మనకి ఇచ్చిన ట్రయాంగులర్ ప్లేన్ కి. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ లామినా 50 mm ఎడ్జెస్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఇన్ హెచ్పి. అంటే ఎడ్జ్ కావాలి హెచ్పిలో, అంటే ప్లేన్ ఎక్కడ ఉండాలి, హారిజాంటల్ ప్లేన్ మీద ఉండాలి. ఓకే, హారిజాంటల్ ప్లేన్ మీద ఉండాలి. ఇంకొకటి సర్ఫేస్ 40 degrees హెచ్పితో చేస్తుంది అన్నా కూడా హారిజాంటల్ ప్లేన్ లోనే ఉండాలి. ఓకే, సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది అన్నప్పుడు హారిజాంటల్ ప్లేన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు, హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నా సరిపోతుంది. కానీ ఎడ్జ్ అనేది హారిజాంటల్ ప్లేన్ లో రెస్ట్ అవుతుంది అన్నారు కాబట్టి హారిజాంటల్ ప్లేన్ లోనే సర్ఫేస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఏంటంటే సర్ఫేస్ యాంగిల్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇది ప్లేన్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ప్లేన్ ఫైనల్ పొజిషన్ ఇది. మనం దాన్ని
ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎడ్జ్ హెచ్పిలో ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఒక ఎడ్జ్ని పర్పెండిక్యులర్ విపికి రిఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేలా డ్రా చేద్దాం. సో స్క్వేర్ డ్రా చేసాం. దీని ప్రొజెక్షన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఏబిసిడి డైమెన్షనింగ్ ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు లిఫ్ట్ చేయాలి. ఎటు సైడ్ అంటే రైట్ సైడ్ ఇలా లిఫ్ట్ చేయాలా లేకపోతే ఇలా లిఫ్ట్ చేయాలా? ఇక్కడ ఈ కేసులో మనకి రైట్ సైడ్ ఇలా పైకి లిఫ్ట్ చేసిన ఏడి అనే ఎడ్జ్ హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది. ఒకవేళ ఏడీని కనుక పైకి లిఫ్ట్ చేస్తే ఇక్కడ బీసీ అనే ఒక ఎడ్జ్ ఉంది, అది హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది. కాబట్టి ఎటైనా లిఫ్ట్ చేయొచ్చు. సో ఒక 40 degrees లో హారిజాంటల్ ప్లేన్ కి 40 degrees లో ఒక లైన్ డ్రా చేసాం. దీని మీద ఈ లెంగ్త్ ఎంత అయితే ఉందో ఫ్రంట్ వ్యూ సేమ్ లెంగ్త్ ని మార్క్ చేద్దాం. ఇక్కడ ఇదే లెంగ్త్ మార్చేసాం. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీని నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఓకే, వీటి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఈ విధంగా డ్రా చేసి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఓకే, ఏ ఇక్కడ ఏ డాష్ నుంచి ఇక్కడ ఏ నుంచి వచ్చిన పాయింట్ ని ఏ అవుతుంది. అలాగే బిసిడి మార్క్ చేస్తామంటే అయిపోయి. అంటే ఇవి ఈ రెండు మనకు కావాల్సిన ఫైనల్ ప్రొజెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ లామినా రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్ ఇన్ హెచ్పి. ఇంట్రెస్టింగ్, కార్నర్ హెచ్పిలో ఉంది. సర్ఫేస్ మేకింగ్ యాంగిల్ అంటే సర్ఫేస్ మేకింగ్ యాంగిల్ అంటే హెచ్పితో చేస్తుంది కాబట్టి ప్లేన్ ని హెచ్పికి ప్యారలల్ గా తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, కార్నర్ హెచ్పిలో ఉంది. రెస్టింగ్ ఆన్ కార్నర్ ఇన్ హెచ్పి కాబట్టి ప్లేన్ హెచ్పిలోనే ఉండాలి, ప్యారలల్ గా కూడా కుదరదు. ఓకే, సో ప్లేన్ ఇది అనమాట. హారిజాంటల్ ప్లేన్ లో తీసుకున్నాం. ఒక కార్నర్ హెచ్పిలో కావాలి అని అంటే మనం అనుకున్నాం ఆల్రెడీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకి కార్నర్ అనేది వచ్చేలాగా స్క్వేర్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎటు సైడ్ లిఫ్ట్ చేసినా మనకి కార్నర్ వస్తుంది. సో ఇలా పైకి కనుక దీని పైకి ఇలా లిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కార్నర్ హెచ్పిలో ఉంది. మన ఫైనల్ ప్రొజెక్షన్ టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. ఓకే, నౌ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందు ఒక స్క్వేర్ టాప్ వ్యూలో డ్రా చేయాలి. దీనికి అన్ని అంటే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ వచ్చేలాగా అనుకున్నాం. ఇలా రావాలి అని అంటే ఇక్కడ 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ మీద మనం స్క్వేర్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత స్క్వేర్ డ్రా చేశాక ఇప్పుడు దీని ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఇప్పుడు మనకి సర్ఫేస్ యాంగిల్ కావాలి. సర్ఫేస్ యాంగిల్ కావాలి అని అంటే ఇది ఆల్రెడీ ఇంత క్రితం మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ డౌట్ ఉంటే పాత వీడియో చూడండి. ఈ సర్ఫేస్ యాంగిల్ కావాలి అని అంటే మనం సిని పైకి లిఫ్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఏ డాష్ హెచ్పిలో వస్తుంది. ఫైన్, కార్నరే మనకు కావాల్సింది. లేదా ఏ డాష్ పైకి లిఫ్ట్ చేసాం అప్పుడు ఏమవుతుంది, సి డాష్ హెచ్పిలో వస్తుంది. అలాగైనా సాటిస్ఫై అవుతుంది. అంటే ఎటు సైడ్ లిఫ్ట్ చేసినా మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఒక 40 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. దాని మీద ఏ డాష్ సి డాష్ లెంగ్త్ ని మార్క్ చేసాం. ఓకే, మార్క్ చేసిన తర్వాత సేమ్ ఇదే పాయింట్స్ మిగతా పాయింట్స్ ని కూడా ఇక్కడ మార్క్ చేద్దాం. ఎంత ఉంటే అంత ఈ డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాం. ఈ ప్లేన్ ని మనం వర్టికల్ ప్లేన్ నుంచి ముందుకి వెనక్కి జరపట్లేదు కాబట్టి అక్కడ ఏమవుతుందనంటే అన్ని పాయింట్స్ ఇదే డిస్టెన్సెస్ లో ఉంటాయి. కాబట్టి హారిజాంటల్ లైన్స్ ఈ పాయింట్స్ నుంచి డ్రా చేద్దాం. ఇలా అన్ని పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేశాక వీటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్క్ చేస్తాం. ఇక్కడ ఏ నుంచి డ్రా చేసిన పాయింట్ హారిజాంటల్ లైన్, ఏ డాష్ నుంచి వచ్చిన ప్రొజెక్టర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ అవుతుంది. అలాగే ఇక్కడ బి సి డి ఈ విధంగా అన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. ఇదే మనకు కావాల్సిన ఫైనల్ ప్రొజెక్షన్ ఇన్ ద టాప్ వ్యూ. ఇది ఫైనల్ ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూలో. సో ఈ విధంగా మనకి కావాల్సిన
ప్లేన్ సర్ఫేసెస్ ని కావాల్సిన అంటే ఎడ్జ్ కావాలా లేకపోతే కార్నర్ కావాలా చూసుకోవాలి. అది సర్ఫేస్ యాంగిల్ దేంతో చేస్తున్నదో చూసుకో. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఏమైనా ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.